హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, అండ్ నియర్ ఫ్యూచర్లో మీరు తీసుకోబోయే యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం. అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న సందేశాలు ఏంటి అనేవి కూడా చూద్దాం. సో ఇక్కడ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అందరికీ రెజొనేట్ అవ్వదు. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ దయచేసి వదిలేయండి. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఫస్ట్ కార్డే స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. సో ఈ స్ట్రెంగ్త్ కార్డ్ మనకి జెలసీ చూపిస్తుంది, రివెంజ్ చూపిస్తుంది. ఓకే, జెలసీ అండ్ రివెంజ్ ఈ రెండు రిలేటెడ్ టాపిక్స్ ఎవరివి ఇక్కడ అంటే మీవి కాదు, అటు మీ పర్సన్వి కాదు, బట్ థర్డ్ పార్టీ. ఓకే, సో థర్డ్ పార్టీ చాలా జెలసీ అండ్ రివెంజ్తో ఉన్నారు మీ పర్సన్ పైన. ఓకే, మీ పర్సన్ని చాలా గ్రిప్లో పెట్టుకున్నారు మీ థర్డ్ పార్టీ వాళ్ళు. అండ్ అసలు ఏ పని చేయాలన్నా ముందు, ఏ పని చేయాలనుకున్నా ముందు థర్డ్ పార్టీకి ఇన్ఫార్మ్ చేసి అప్పుడు చేయాలి. ఈవెన్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాలన్నా కూడా, ఒక రీల్ చేయాలన్నా, ఒక స్టోరీ పెట్టాలన్నా అవన్నీ కూడా వాళ్ళు సర్టిఫై చేయాలన్నమాట. అంటే ఇది రొమాంటిక్గా ఉండకూడదు ఆ పోస్ట్. ఓకే, ఎందుకు అని అంటే థర్డ్ పార్టీని రిజెక్ట్ చేశారు. సో ఇక్కడ రొమాంటిక్గా ఉన్న పోస్టులు పెట్టారు, రీల్స్ పెట్టారు అని అంటే ఆల్రెడీ మీ పర్సన్కి ఆల్రెడీ ఇంకొక రిలేషన్ ఉంది అని వాళ్ళ భయం, ఎక్కడ వెళ్ళిపోతారో బయటికి అని. అంటే ఇంకో రిలేషన్ ఉంటే వీళ్ళ గ్రిప్లో ఉండడం అనేది కుదరదు. సో వాళ్ళ భయం వాళ్ళది. ఓకే, సో రివెంజ్ ఎవరి మీద తీర్చుకోవాలనుకుంటున్నారు? మీ పర్సన్ అండ్ మీ పర్సన్ పేరెంట్స్ పైన, మీ పర్సన్ పైన. మీరు ఒకవేళ మీరు కనుక మీకు థర్డ్ పార్టీకి తెలిసంటే మీ మీద కూడా రివెంజ్ తీర్చుకుంటారన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ కూడా వచ్చాయి. అంటే ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ టుగెదర్ వస్తే ఒకే రీడింగ్లో దానికి ఏంటి అర్థం అని అంటే, ఇద్దరు డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ కౌంటర్ పార్ట్స్, స్పిరిచువల్ కౌంటర్ పార్ట్స్. అండ్ వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఎవాల్వ్ అవుతారు. అది ఏమంటారంటే గ్రోత్ ఈక్వల్గా కనిపిస్తుంది వీళ్ళిద్దరూ కలిస్తే. చాలా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఒక చోట ఉంటారో, ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ ఉండాలి అని కంపల్సరీ ఏం లేదు. అలా ఉంటేనే వాళ్ళు ఒక కపుల్ అని చెప్పుకోవచ్చు అనుకోవడానికి లేదు. వాళ్ళు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ సోల్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి, సోల్స్ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫిజికల్గా బయట రీయూనియన్ అయిన తర్వాత చాలా షార్ట్ పీరియడ్లో ఒక మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన. ఎక్స్పీరియన్సెస్ ద్వారా వీళ్ళు చాలా స్పిరిచువల్ గ్రోత్ కూడా కనిపిస్తుంది వీళ్ళిద్దరికి. సో ఇక్కడ డజంట్ మ్యాటర్ ఫిజికల్లీ టుగెదర్ ఉన్నారా అనేది అక్కడ అవసరం లేదు మనకి. వీళ్ళు దూరంగా ఉన్నా కూడా వీళ్ళ సోల్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి, ఆల్వేస్ సింక్ అయ్యే ఉంటాయి వాళ్ళిద్దరి సోల్స్, ఫిజికల్ డిస్టెన్స్ ఉన్నా కూడా. సో అలాంటి వాళ్ళనే డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ అంటారు. సో ఇక్కడ కూడా మీరు ఎవరైతే కలెక్టివ్
పర్సన్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఈ రీడింగ్ చూసే వాళ్ళలో అందరూ కూడా ఇదే ఎనర్జీస్లో ఉంటారు. డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ రిలేషన్కి. సో డిలే అయినా కూడా రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుంది. బట్ ఎప్పుడు అవుతుంది రీయూనియన్ అండ్ ఎన్ని డేస్లో కమ్యూనికేట్ చేస్తారు అని తెలుసుకోవాలంటే అది పర్సనల్ రీడింగ్ చూడాలి. ఇక్కడ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే 3 to 4 వీక్స్లో మీకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ జరగబోతుంది. ఓకే, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్, అండ్ ఒక హస్బెండ్ మెటీరియల్, ఒక వైఫీ మెటీరియల్ లాగా చూస్తున్నారు మీ పర్సన్. బట్ ఇక్కడ ఓన్లీ ఇష్యూ ఏంటి అని అంటే ఇంకా థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు. అది ప్రాబ్లం. ఇక్కడ థర్డ్ పార్టీ కంట్రోల్లో నుండి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు అంటే చాలా వాళ్ళిద్దరి మధ్య చాలా సంవత్సరాల నుంచి రిలేషన్ ఉంది. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ లాగా ఉండిపోయింది వాళ్ళిద్దరి మధ్య. సో సడన్గా బయటికి రావాలంటే అక్కడ చాలా ఇవి ఉంటాయి, వాళ్ళకి సంబంధించినవి ఫైనాన్షియల్గా ఉంటాయి. కొన్ని గొడవలు ఆల్రెడీ నడుస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎలా ఉన్నారంటే మీ పర్సన్ కలెక్టివ్ కంటే మీ పర్సన్ ఏజ్ చిన్నది. ఓకే, ఆర్ మీ పర్సన్ కంటే కలెక్టివ్ ఏజ్ చిన్నది అయి ఉండొచ్చు, కలెక్టివ్ కంటే పర్సన్ ఏజ్ చిన్నది అయి ఉండొచ్చు. అంటే చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. మోర్ దాన్ 5 years ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, సో కొంతమందికి ఆ టాపిక్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్, అది ఆలోచిస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళకైతే నో అబ్జెక్షన్, మీ పర్సన్ సైడ్ నుంచి నో అబ్జెక్షన్. బట్ మీ పర్సన్ పేరెంట్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు సొసైటీ ఏమనుకుంటుంది, సొసైటీలో అందరూ ఏమని మాట్లాడుకుంటారు, ఎన్ని రోజులను కవర్ చేస్తాం ఈ ఏజ్ని, అలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది అది కూడా ఏం కన్సిడర్ చేయట్లేదు ఏజ్ డిఫరెన్స్ని. ఏమైనా కూడా మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. ఇదివరకు అంటే సెపరేషన్ టైంలో, నాట్ సెపరేషన్ టైం, బిఫోర్ సెపరేషన్ మీ పర్సన్కి అసలు ఎలా బిహేవ్ చేసేవారంటే మీ దగ్గర ఏదో చాలా బిజీగా ఉన్నట్టు, మీతో స్పెండ్ చేయడానికి అసలు టైమే లేదనుకున్నట్టు బిహేవ్ చేసేవారు మీ దగ్గర. అయినా కూడా మీరు ఎప్పుడు పట్టించుకోలేదు కలెక్టివ్. నిజంగా బిజీ ఏమో అనుకునేవారు మీరు. సో కానీ అట్లా కాదు, అక్కడ బిజీ అని చెప్పి ఆ టైం అంతా థర్డ్ పార్టీతో స్పెండ్ చేసేవారు. ఓకే, సో ఇప్పుడు అది రివర్స్ అవుతుందన్నమాట. ఎలా అంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు బిజీ పర్సన్, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కలెక్టివ్ వెరీ బిజీ పీపుల్. ఇప్పుడు మీరు మీ పర్సన్తో స్పెండ్ చేయడానికి మీ దగ్గర టైం లేదు. ఇన్ కేస్ రీయూనియన్ అయినా కూడా మీరు ఎప్పుడో నైట్ ఆఫ్టర్ 9:30 or 10:30 మీరు ఫ్రీ అవుతారు. అంతేగాని బిఫోర్ 10:30 మీ దగ్గర టైం లేదు. మీరు పదే పదే మీ పర్సన్ కాల్స్ చేసినా, మెసేజెస్ చేసినా దానికి రిప్లై ఇవ్వడానికి మీ దగ్గర టైం లేదు. సో అలా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ మీది. బట్ మీ పర్సన్ అలానే ఉన్నారు. నో డెవలప్మెంట్, నో కెరీర్ డెవలప్మెంట్. బట్ ఇక్కడ ఓన్లీ డిప్రెషన్ రిలేటెడ్ ఎనర్జీస్ మాత్రమే ఉన్నాయి మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ మైండ్లో. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అవి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ. బట్ మీ పర్సన్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ కూడా వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు. కాబట్టి మీ పర్సన్కి అక్కడ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు.
టైంకి శాలరీస్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫైనాన్షియల్గా. సో అలాంటి టైంలో మీరు బాగా గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. స్టార్టింగ్ నుంచి మీ పర్సన్కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మీతో మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడైతే తన లైఫ్లో నుండి బయటకు వచ్చేసారో, మీరు రాలేదు, తనే పంపించేశారు. సో అప్పటి నుండి ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నారు, ఎవరు సపోర్ట్ లేక. అండ్ ఆ ప్రాబ్లమ్సే ఫేస్ చేయలేకుండా ఉన్నప్పుడు థర్డ్ పార్టీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీ పర్సన్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ సెకండ్ ఛాన్స్ కోసం అయితే చాలా కలలు కంటున్నారు మీ పర్సన్. సెకండ్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు, నిజంగా వెళ్ళి అడిగితే అసలు ఎలా రియాక్ట్ అవుతారు, రిజెక్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి, అలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ తనకి అర్థమైంది ఎలా అయితే ఈ కనెక్షన్ని సెల్ఫ్ సాబోటేజ్ చేసుకున్నారు. ఎవరి వాల్యూ ఎంత అనేది తెలుసుకోలేక ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. సో బట్ ఎనీహౌ ఇది మీ పర్సన్ తెచ్చిన సిచ్యువేషనా లేకపోతే మీరు తెచ్చిందా అనేది కాదు. ఇక్కడ యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్ ఇది. ఎందుకంటే మీ వాల్యూ మీ పర్సన్కి తెలియడం కోసం యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. మీ పర్సన్ అసలు మిమ్మల్ని కేర్ చేయకుండా ఒక వేస్ట్ పర్సన్ అన్నట్టు లేదా ఒక వేస్ట్ మెటీరియల్ అన్నట్టు మిమ్మల్ని గోస్ట్ చేయటం జరిగింది. సో అలా రియలైజ్ అవ్వడానికి మీ పర్సన్కి టైం పడుతుంది. సో ఈ సెపరేషన్ వీటన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని యూనివర్స్ ప్లాన్ చేసిన సెపరేషన్ ఇది. ఓకే, ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి అండ్ ధనుష్ రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అండ్ తులారాశి కూడా ఉంది. తులారాశి, కుంభరాశి కూడా కనిపిస్తుంది. అండ్ లక్కీ నెంబర్ 1. సో ఈ లక్కీ నెంబర్ 1 కాబట్టి 1 అంటే ఇక్కడ 10 కూడా వస్తుంది మనకి. ఓకే, కంప్లీషన్ ఆఫ్ సైకిల్ అన్నమాట. 10 అంటే ఇక్కడ టారో కార్డ్లో 10 అంటే కంప్లీషన్ ఆఫ్ సైకిల్. న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. డెత్, రీబర్త్ కార్డ్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. అంటే నియర్ ఫ్యూచర్లో ఒక న్యూ బ్లిస్ఫుల్ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మనకి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 999 అని టైప్ చేయండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.